చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ మిషన్ సక్సెస్తో హిస్టరీ క్రియేట్ చేసిన ఇస్రో మూన్ మీద ల్యాండ్ అయిన 2 వీక్స్ తర్వాత సెప్టెంబర్ 2 రోజు ఆదిత్య L1 మిషన్ ని లాంచ్ చేశారు. ఆదిత్య L1 సన్ ని స్టడీ చేయడానికి ఇస్రో ప్రయత్నించిన మొదటి మిషన్. ఎలాగైతే చంద్రయాన్ మిషన్ లో ప్రజ్ఞాన్ రోవర్ ని మూన్ మీద ల్యాండ్ చేశారో అలా కాకుండా ఈ ఆదిత్య మిషన్ లో సన్ కి దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్ ని పంపించి ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఇన్స్టాల్ చేసిన పేలోడ్స్ తో సన్ ని ఒక 5 years పాటు స్టడీ చేస్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ సన్ కన్నా ఎర్త్ కి దగ్గరలో ఉంటది. లాంచ్ అయ్యాక ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ నుండి 15 lakh kilometers ట్రావెల్ చేసి లగ్రాంజ్ పాయింట్ L1 ని రీచ్ అవుతుంది. L1 పాయింట్ లో ఒక హేలో ఆర్బిట్ లో తిరుగుతుంది. హేలో ఆర్బిట్ లో తిరగడం అంటే మధ్యలో ఏ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ లేకుండా ఒక ఇమాజినరీ ఆర్బిట్ లో తిరగడం. L1 పాయింట్ కి రీచ్ అవ్వడానికి లాంచ్ అయినప్పటి నుండి 4 months టైం పట్టింది. ఒక్కసారి L1 పాయింట్ కి రీచ్ అయ్యాక 5 years వరకు ఆ హేలో ఆర్బిట్ లో రివాల్వ్ అవుతూ సన్ ని అబ్జర్వ్ చేస్తూ ఆ డేటాని ఇస్రోకి పంపిస్తుంది. అందుకే ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే కాదు, ఒక స్పేస్ అబ్జర్వేటరీ కూడా. ఇప్పుడు మీ మైండ్ లో వచ్చే ప్రశ్న, ఈ లగ్రాంజ్ పాయింట్స్ ఏంటి అని. ఈ లగ్రాంజ్ పాయింట్స్ లో 2 సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న ఫోర్సెస్ బ్యాలెన్స్డ్ ఉంటాయి. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే L1 పాయింట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే L1 పాయింట్ నుండి సన్ సైడ్ వెళ్తే సన్ సైడ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అలానే ఎర్త్ సైడ్ ఉంటే ఎర్త్ సైడ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎటు సైడ్ వెళ్లకుండా స్పేస్ క్రాఫ్ట్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచాలంటే చాలా ఫ్యూయల్ అవసరం పడుతుంది. అదే ఈ L1 పాయింట్ లో స్పేస్ క్రాఫ్ట్ ని ప్లేస్ చేస్తే సన్ అండ్ ఎర్త్ మధ్యలో ఉన్న ఫోర్సెస్ బ్యాలెన్స్డ్ ఉండడం వల్ల ఎలాంటి ఎనర్జీ అవసరం లేకుండా స్పేస్ క్రాఫ్ట్ ని స్టేబుల్ గా ఉంచొచ్చు. అండ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ సన్ అండ్ ఎర్త్ తో పాటు స్టేబుల్ గా రివాల్వ్ అవుతూ ఉంటది. ఎర్త్ అండ్ సన్ ని కన్సిడర్ చేస్తే 5 లగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి. స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ 5 లగ్రాంజ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇందులో L1 పాయింట్ ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఈ పాయింట్ నుండి ఎలాంటి అడ్డు లేకుండా స్పేస్ క్రాఫ్ట్ ఎల్లప్పుడూ సన్ అండ్ ఎర్త్ రెండింటిని అబ్జర్వ్ చేయొచ్చు. వేరే దేశాలు కూడా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని ఈ లగ్రాంజ్ పాయింట్స్ లో ప్లేస్ చేశారు. ఎగ్జాంపుల్ కి సోహో, సోలార్ అండ్ హీలియోస్పియరిక్ అబ్జర్వేటరీ. ఈ సోహో మిషన్ నాసా ఇంకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ యొక్క జాయింట్ మిషన్. ఆదిత్య L1 విషయానికి వస్తే ఇది సన్ గురించి ఏం స్టడీ చేస్తుంది. ఇది అర్థం చేసుకునే ముందు మనం సన్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సన్ డయామీటర్ ఎర్త్ కన్నా 109 times పెద్దది. వెయిట్ విషయంలో ఎర్త్ తో కంపేర్ చేస్తే సన్ వెయిట్ 3,30,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక సన్ లో 13 లక్షల ఎర్త్స్ ఫిట్ అవుతాయి. ఎలాగైతే ఎర్త్ లోపల లేయర్స్ ఉంటాయో లైక్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటల్ అండ్ క్రస్ట్, సన్ లోపల కూడా లేయర్స్ ఉంటాయి. అన్నిటికన్నా లోపల ఉన్న లేయర్ ని కోర్ అంటారు. కోర్ లోపల హై ప్రెషర్ వల్ల హైడ్రోజన్ ఆటమ్స్ కొలైడ్ అయి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ వల్ల ఎనర్జీ జనరేట్ అవుతుంది. దీని వల్ల వచ్చే లైట్ అండ్ హీట్ మనం ఎర్త్ మీద ఫీల్ అవ్వగలుగుతాం. ఈ కోర్ టెంపరేచర్ దగ్గర 15 million degrees Celsius అంటే 1,50,00,000 Celsius ఉంటుంది. కోర్ బయట రేడియేటివ్ జోన్ అండ్ కన్వెక్టివ్ జోన్స్ ఉంటాయి. ఇవి రెండు సన్ సర్ఫేస్ కన్నా ముందు వచ్చే లేయర్స్. తర్వాత వచ్చే లేయర్స్ సన్ యొక్క సర్ఫేస్ లేయర్. దీని నేమ్ ఫోటోస్పియర్. దీనిని మనం సర్ఫేస్ అన్నా కూడా సన్ కి సాలిడ్ సర్ఫేస్ ఉండదు. ఎందుకంటే సన్ ఒక గ్యాషియస్ స్టార్. దీని అర్థం సన్ హైడ్రోజన్ అండ్ హీలియంతో ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ నిలబడడానికి భూమి ఉండదు. సన్ లాగానే మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా పెద్ద గ్యాషియస్ ప్లానెట్ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కోర్ నుండి దూరం వచ్చిన కొద్దీ టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఫోటోస్పియర్ లో టెంపరేచర్ 5,500 Celsius ఉంటుంది. ఫోటోస్పియర్ లేయర్ మీద క్రోమోస్పియర్ లేయర్ ఉంటుంది. ఈ క్రోమోస్పియర్ లో టెంపరేచర్ 6,000 degrees Celsius నుంచి వెళ్ళి 20,000 degrees Celsius దాకా ఉండొచ్చు. లాస్ట్ లేయర్ సన్ బయట లేయర్ ని కొరోనా అంటారు. ఈ లేయర్ లో ప్లాస్మా ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే కొరోనా లేయర్ కోర్ నుండి ఇంత దూరం ఉన్నా కూడా ఇక్కడ టెంపరేచర్ 1 to 3 million degrees Celsius ఉంటుంది. యూజువల్ గా మనం హీట్ నుండి దూరం వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉండాలి. కానీ కరోనా యొక్క హీట్ ఫోటోస్పియర్ తో కంపేర్ చేస్తే ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుందో ఎవరికి తెలియదు. దీనిని కొరోనల్ హీటింగ్ ఇష్యూ అంటారు. చాలా మంది సైంటిస్ట్ వాళ్ళ థియరీస్ ని ముందు పెట్టారు, కానీ షార్ట్ గా ఇది రీజన్ అని ఎవరు చెప్పలేకపోయారు. ఆదిత్య L1 తో మనకేమైనా ఆన్సర్స్ దొరుకుతాయో చూడాలి. మనం సూర్యుడిని మన ప్లానెట్ నుండి చూస్తే మనకు కనిపించేది ఫోటోస్పియర్ లేయర్. కానీ సోలార్ ఎక్లిప్స్ అప్పుడు ఒక రెడ్డిష్ గ్లో కనిపిస్తుంది. అది క్రోమోస్పియర్ లేయర్. టోటల్ సోలార్ ఎక్లిప్స్ అప్పుడు ఓన్లీ కరోనా లేయర్ కనిపిస్తుంది, ఒక ఫెయింట్ ఎల్లో లేయర్. ఆదిత్య L1 మిషన్ లో ఒక ఆబ్జెక్టివ్ సన్ యొక్క ఔటర్ లేయర్స్ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనాని స్టడీ చేయడం.
ఆదిత్య L1 సూర్యుడి నుండి ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి ఇవన్నిటిని ఎలా స్టడీ చేస్తుంది? ఆదిత్య L1 మీద 7 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వీటిని పేలోడ్స్ అని అంటారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్ గా నేను మీకు చూపిస్తా. ఫస్ట్ పేలోడ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్, షార్ట్ ఫామ్ లో వెల్క్. ఇది కొరోనా లేయర్ ని స్టడీ చేస్తుంది అండ్ అలాగే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ని మెజర్ చేస్తుంది. సెకండ్ పేలోడ్ సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, షార్ట్ ఫామ్ లో సూట్. ఇది ఫోటోస్ఫియర్ అండ్ క్రోమోస్ఫియర్ ఇమేజెస్ తీస్తుంది. థర్డ్ పేలోడ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, షార్ట్ ఫామ్ లో సోలెక్సస్. ఫోర్త్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, షార్ట్ ఫామ్ లో హీలియోస్. ఇవి రెండు ఇన్స్ట్రుమెంట్స్ సన్ నుండి వచ్చే ఎక్స్రేస్ ని స్టడీ చేస్తాయి. ఫిఫ్త్ పేలోడ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, షార్ట్ ఫామ్ లో ఆస్పెక్ట్స్. సిక్స్త్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, షార్ట్ ఫామ్ లో పాపా. ఇవి రెండు సోలార్ విండ్స్ ని స్టడీ చేస్తాయి. లాస్ట్ ది మ్యాగ్నెటోమీటర్, షార్ట్ ఫామ్ లో MAG. ఇది L1 పాయింట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మెజర్ చేస్తుంది. సన్ నుండి మనం మన ఎర్త్ మీద ఫీల్ అవ్వగలిగే విజిబుల్ లైట్ అండ్ హీటే కాకుండా సోలార్ విండ్స్, సోలార్ ఫ్లేయర్స్, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఇలాంటి పార్టికల్ ఎమిషన్స్ అండ్ యూవి రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వంటి రకరకాల రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఈ రేడియేషన్స్ అన్నింటినీ ఫిల్టర్ చేస్తే మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పార్టికల్ ఎమిషన్స్ ని రిపెల్ చేస్తాయి. దీనివల్ల ఈ సోలార్ ఫ్లేయర్స్, సోలార్ విండ్స్ యొక్క ప్రభావం మన ఎర్త్ మీద కనపడదు. మనకి సన్ ని పూర్తిగా స్టడీ చేయాలంటే మనం మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అట్మాస్ఫియర్ కి దూరంగా వెళ్ళి స్టడీ చేయాలి. అందుకే ఇస్రో ఆదిత్య L1 ని ఎర్త్ కి దగ్గరలో ఉన్న L1 పాయింట్ కి పంపించింది. జనవరి 6 రోజు ఆదిత్య L1 సక్సెస్ఫుల్ గా L1 పాయింట్ కి రీచ్ అయ్యి ఆర్బిట్ లో సెటిల్ అయింది. ఇది 2024 లో ఇస్రో మన దేశానికి ఇచ్చిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్.